ఈ చిత్రంలో నటించిన మా ఫ్యాకల్టీ శేఖర్ సార్కి, లవరాజ్ సార్కి, మా సీనియర్ ఇందిరా మేడంకి, నా ఫ్రెండ్ సింధుకి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకునే వాళ్ళకి ఇది దేవాలయంతో సమానం. ఈ కాలేజీలో చదివి ఎంతో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏదో సాధించాలనే కసితో ఉంటారు. కానీ అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేని నలుగురు స్టూడెంట్స్ లైఫ్ స్టైలే మా ఈ చిత్రం. వీడి పేరు ప్రభు. పేరు కొంచెం డివోషనల్గా ఉన్న పర్సన్ మాత్రం డైనమిక్గా ఉన్నాడు కదా. వీడికి డబ్బుతో పాటు అందంతో పాటు బలుపు అన్నీ ఉన్నాయి. వీడి పేరు ఖాన్. బాగా దగ్గరైన వాళ్ళు కాజా అని పిలుస్తారు. వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్కి షారుఖ్ ఖాన్, కైట్కి కాజా ఖాన్. Look at my face in the mirror and I wonder what I see. I'm just a traveling soldier and I'll be all I can be. But right now I just wanna be free. I wanna be all I can be. But right now I just wanna be free. I wanna be all. వీడి పేరు సిద్ధు. వీడి పర్సనాలిటీకి బీటెక్ పర్సంటేజ్కి అస్సలు సంబంధం ఉండదు. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ ఉంది ఎంజాయ్ చేయడానికే అనేది వీడి ఫిలాసఫీ. వీడి పేరు వెంకీ. కాలేజ్ లైఫ్లో మనకు 2 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారు. ఒకటి
టాలెంట్ లేకపోయినా ఉందనుకొని బ్రతికేవాళ్ళు, టాలెంట్ ఉండి కూడా జీవితాన్ని టైంపాస్ చేస్తూ బ్రతికేవాళ్ళు. వీడి సెకండ్ టైప్. వీళ్ళు నలుగురు సేమ్ బ్రాంచ్ ఫస్ట్ ఇయర్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. థ్యాంక్ యూ. విచ్ ఇయర్ యువర్? థర్డ్ ఇయర్. మీరు? నేను థర్డ్ ఇయర్. మీరే బ్రాంచ్? కంప్యూటర్స్. నేను మెకానికల్. ఐ యామ్ సిద్ధు. నైస్ టు మీట్ యూ. మీ టూ. బాయ్, సీ యూ. హలో, నీ పేరేంటి? ఇందు. కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నా. అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నా. అరే 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 ఓ అరే 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 Hey, third bench students, what are you doing there? Please get out from the class. హాయ్ సింధు, నీకోసం 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నా ఇక్కడ. నేను మాట్లాడేది నీతోనే, ఏదైనా మాట్లాడు. 3 years నుండి లవ్ చేస్తున్నా, ఇప్పటికీ నా లోని యాక్సెప్ట్ చేయి. నిన్నే. ఒక్కసారి నా వైపు చూస్తే సునామీ ఏమైనా వస్తుందా? మెల్ల మెల్లగా జారుతోందిగా నన్ను విడిచి మది నిన్ను తలచి చుట్టుపక్కల చూడనందిగా ఆదమరచి అది నీతో నడిచి కళ్ళు విప్పిన కలవీడనందిగా మెలకువలో కూడా నిన్నే చూపిస్తూ గుండె నిండుగా నిన్ను నింపుతోందిగా నేనుంటానన్న నన్నే వారిస్తూ. అరే మావా, మీరు క్లాసెస్కి సరిగ్గా రావట్లేదని సిఆర్ గడు హెచ్ఓడి కంప్లైంట్ చేశాడు రా. ఎక్కడున్నాడు రా వాడు? బస్సెస్ దగ్గర ఉన్నాడు రా.
అంత దమ్ముంటే మా మీదే కంప్లైంట్ ఇస్తావురా? అయినా మా గురించి నీకెందుకు బే? రేయ్, ఇంకోసారి నువ్వు మాకు ఈ క్యాంపస్లో కనిపించకూడదు. కనిపించావో రేయ్, నీకు పర్సంటేజ్ ఉంటే క్యాంపస్లో జాబ్ ట్రై చేసుకో, అంతేకాని మా మీద ట్రై చేయకు. ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందో ఇందు. హాయ్ సిద్ధు, హౌ ఆర్ యూ? ఫైన్. ఎక్కడికి వెళ్తున్నావు? క్లాస్కి. ఏమన్నా చెప్పాలా? అవును, అయితే చెప్పు. చాలా రోజుల నుండి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇందు, నేనంటే ఇష్టం ఉంటే రేపు బ్లాక్ డ్రెస్ వేసుకుంటా. బ్లాక్ డ్రెస్ లేకపోతే? మనసే గువై ఎగిసే నమ్మో చెలిని మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా ఎదనాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నాపై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు చెంతకొచ్చి నువ్వు నిలవడం నిన్ను కలిసినే వెళ్ళడం అనుదినం జరిగేడి నాటకం ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్ని దాపెట్టడం తెలిసేలే కారణం కాలాలు పూచేలే వేగాలు వేచేలే కలువాని కాటుక కన్నుల చూపులుగా రెడీ చేసేలే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు రే, నేను కాలేజీకి రావద్దని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్నేరా అడిగేది. ప్లీజ్ రా, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు మీ గురించి కంప్లైంట్ ఇవ్వను. నేను బాగా చదువుకోవాలిరా. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. అప్పటి నుండి మా అమ్మే ఎంతో కష్టపడి నన్ను చదివిస్తుంది. మా జీవితాలన్నీ నా చదువు మీదే ఆధారపడి ఉన్నాయి. ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. అరే మోహన్, ఇదే క్యాంపస్లో మీరు క్యాంటీన్లో జల్సాలు చేస్తూ
అమ్మాయిల వెంట తిరుగుతుంటే నేను ఆకలి కడుపుతో క్లాసులు విన్నాను. ఈరోజు డబ్బు ఉన్న పొగరుతో మీరు ఇలా ఉన్నారు. కానీ ప్రతి మనిషికి తానేం తప్పు చేశాడో తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకున్న డబ్బు, స్టేటస్ ఇవేమీ నీతో ఉండవు, ఒక్క ఫ్రెండ్ తప్ప. రేయ్, లైఫ్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనీ, టైం, ఫ్రెండ్షిప్, ఈ మూడింటిలో ఏదైనా మిస్ అయ్యాకే వాల్యూ తెలుసుకుంటాం. కానీ మిస్ అవ్వకముందు వాల్యూ తెలుసుకునేవాడే అందరికీ ఇన్స్పిరేషన్ అవుతాడు. హాయ్, దిస్ ఈస్ ఫర్ యూ. సిద్ధు, నీకు విషయం చెప్పాలి. చెప్పు. మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మా డాడీ నీకు ప్రేమ కావాలో ఏం కావాలో డిసైడ్ చేసుకో అన్నారు. నాకు నా పేరెంట్సే కావాలి సిద్ధు, మనం విడిపోదాం. ప్లీజ్ నన్ను మర్చిపో. వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్ళీ రాకికా నా మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్ళిపోవే మార్చుకున్న పుస్తకాలు రాసుకున్న ఉత్తరాలు కట్టగట్టి మంటలోన వేసిపోవే అటువైపో ఇటువైపో ఎటు అడుగులు వెయ్యాలో తెలియని తికమకలో తోసేసావంటే ప్రేమ నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా నాలాగా ఏనాడు నువ్వనుకోలేదా ప్రేమ. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కళ్ళన్ని కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చుడి చుటికెడంతైన జాలి లేదా? తట్టుకోలేను ఇంత బాధ, అడగలేక అడుగుతున్నా నేను నీకేమి కానా? తలపుల్లో తడిపేసే చిలుకనుకున్న బలపంటే కన్నుల్లో కన్నీటి వరదైపోయావే ప్రేమ. మనసెప్పుడు ఇంతేలే, ఇచ్చేదాకా ఆగదులే, ఇచ్చాక ఇదిగో శూన్యం మిగిలిందే ప్రేమ. సింధు, ఈరోజు నువ్వు నాకు ఆన్సర్ చెప్పాల్సిందే. నేనంటే ఇష్టం ఉందా లేదా? నిన్నే. అని ఆమె మిమ్మల్ని హెచ్ఓడి సార్ పిలుస్తున్నారు. మీరు నలుగురు డీటెయిల్ లిస్ట్లో ఉన్నారు, తెలుసా మీకు ఆ విషయం? మంచివాడు చెడ్డవాడిగా మారటానికైనా, చెడ్డవాడు మంచివాడిగా మారటానికైనా లైఫ్లో ఒక్క అవకాశం వస్తుంది, తెలుసుకోండి. ఆ అవకాశం నేను మీకు ఇస్తున్నా. మీరు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇస్తున్నా. ఇప్పటికన్నా మారండి, బాగా చదవండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అవకాశాన్ని వదిలేసినప్పుడు, ఆకలి బాధ తెలిసినప్పుడు
మీ జీవితానికి వాల్యూ తెలుస్తుంది. హలో, అన్న ఆకలేస్తుందన్న, ఒక్క రూపాయి ఇవ్వండి ఏయ్, అన్న. రేయ్, వాడికి హెల్ప్ చేయకపోతే వదిలే, అంతేగాని వాడిని కొట్టే హక్కు ఎవడిచ్చాడ్రా నీకు? ఆకలేస్తుందన్న, ఒక్క రూపాయి ఇవ్వన్నా. రేయ్, ఒక్కసారి ఆలోచిద్దాం, వాడి జీవితం ఏంట్రా? మనం ఇచ్చిన డబ్బుతో వాడు 2 days అన్నం తినగలడు. తర్వాత వాడి పొజిషన్ ఏంటి? కేవలం మనం వెళ్ళే దారిలోనే ఇలాంటి అనాథ ఒకడు ఉన్నాడంటే ఒక స్ట్రీట్కి ఎంతమంది ఉంటారు, ఒక డిస్ట్రిక్ట్, ఒక స్టేట్, టోటల్ ఇండియా అంతా ఎంతమంది ఉంటారు ఒక్కసారి ఊహించు. అవునరా, ఇలాంటి వాళ్ళందరూ అమ్మా నాన్న లేక ఆకలితో బ్రతుకుతుంటే మనకు అన్నీ ఉండి కూడా చదువులు మానేసి అమ్మాయిలు వెనక్కి తిరుగుతున్నాం. రే, ఇందుని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారా, కానీ చివరికి నీ ప్రేమ నా కోసం లేదు, నాకు నా పేరెంట్సే కావాలంటూ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నిజమేరా, 3 years నుండి సింధుని ఎంతో సిన్సియర్గా లవ్ చేశా. బట్ నా ప్రేమను అర్థం చేసుకోలేదు. ఈరోజు నాకు అర్థమైంది. మనలాంటి యూత్ ఆలోచించాల్సింది అమ్మాయిల గురించి కాదు, సమాజం గురించి. ఇప్పుడు నాకు అర్థమైందిరా, గొప్ప గొప్ప వాళ్ళ విగ్రహాలు రోడ్ సైడ్ పెట్టేది డెకరేషన్ కోసం కాదు, వాళ్ళని చూసేనా మన బ్రతుకుల్లో మార్పు రావాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన మన దేశం ఇప్పుడు ఆకలి రాజ్యంగా మారింది. మన దేశాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ రోజు నుండి మనం మారాలి.
చిన్నప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తిరిగాంరా, కానీ ఇప్పుడు ఇంతమంది పిల్లలకి లైఫ్ ఇచ్చాం. చాలా ప్రౌడ్గా ఉందిరా. అవునరా. అవునరా, సమాజం మారాలంటే మనం డబ్బు తీసుకుని ఓటేసే సీఎం వల్లనో మారదు. లేదంటే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టడం వలన మారదు. సమాజం మారాలంటే ముందు మనం మారాలి, మన ఆలోచన మారాలి.